హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. సో మనం ఇంట్లో ఉండి ఏమేమి చేస్తాము, ఏం చేస్తారు అని అంటారు మా వారు. మనం ఎన్ని పనులు చేస్తాము తెలుసా, వాళ్ళకి ఏం తెలుసు. సో నిన్న నైట్ 9 o'clock చేసిన నుంచి ఇవాళ నేను మార్నింగ్ 4 o'clock లేసి ఏమేమి చేశాను అలాగే అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం ఇక్కడ సౌండ్ పని నడుస్తుంది, సో అది ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్. నేను వాయిస్ అప్పుడే ఇద్దాం అనుకుంటే ఇంకా పని స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో కొంచెం పక్కన వాళ్ళ ఇంట్లో పని నడుస్తుంది. సో ఇది నిన్న 9 o'clock నుంచి 9 o'clock మా డాగ్స్కి ఇంకా రైస్ పెట్టేస్తున్నాను అనమాట. వాళ్ళకు క్యారెట్ అలాగే బీనీస్ వేసి ఉడకబెట్టేసి అల్లనే రైస్ అన్నం దొడ్డు బియ్యం వేసేస్తున్నా. శుభ్రంగా కడిగే దొడ్డు బియ్యం వేసి వాళ్ళకి అన్నం వండేస్తున్నాను. ఇంకా వాళ్ళకి ఒక్కరికి మా పిల్లలు అందరు తినేసారు, మా వారు కూడా తినేసారు, నేను కూడా తినేసాను. వాళ్ళకి కొంచెం లేట్గా పెడుతున్నాను, ఎందుకంటే ఈవినింగ్ కొంచెం వాళ్ళకి పెట్టాను అనమాట, అంతే కొంచెం లేట్గా పెడుతున్నాను. మా డాగ్స్ ఇంకా లేట్ పెడుతున్నాను వాళ్ళకి. సో ఇది అన్నం ఉడకంగానే ఇంకా నా పని మళ్ళీ ఉంటుంది పని అంతా. సో ఇక్కడ ఇంకా వాళ్ళకి పెరిగేసేసి దాంట్లో కలిపి పెట్టేస్తాను ఒకసారి. మళ్ళీ ఇల్లమ్మ కొంచెం మెత్తగా కలుపుతాను అనమాట. చిన్న పిల్లనే కదా, గొంతులో ఉడికినా కానీ మళ్ళీ కూడా తట్టుకుంటుందేమో అని అది తొందరగా తినేస్తుంటుంది అనమాట. అందుకే తొందరగా తింటుంటే గొంతులో తట్టుకుంటుందేమో అని భయం వేస్తుంది. నమ్మలేదు అనమాట. నమ్ములతోనేమో మంచిగా అనిపిస్తుంది, ఇక లేకపోతే నమ్మలేదేమో, గొంతులు తట్టుకుంటుందేమో. మళ్ళీ ఒకసారి కలుపుతాను అనమాట, మొత్తం కలిపి పెడతా వాళ్ళకి. అట్లా ఎదురు చూస్తుంటాయి అంటే అట్లా ఎదురు చూస్తూ ఉంటే అరుస్తూ ఉంది. మళ్ళీ ఇల్లమ్మ అయితే పెట్టేవారు కాదు. ఇంకా అందరు వీళ్ళకి అన్నం పెట్టేసి ఇంకా నేను కూడా అన్నం తినేసి ఇంకా బాసన్ 10 అవుతుంది ఆ టైం. ఇంకా అన్ని బాసన్లన్నీ తోమేసాను. కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. మార్నింగ్కి ఫ్రెష్గా మార్నింగ్కి ఇంకా మనకి క్లీన్ ఉంటుంది కిచెన్. మొత్తం ఇంకా బాసన్లన్నీ దోమేసేసుకున్నాను. ఇంకా షింక్ కూడా క్లీన్ చేసేసాను. మొత్తం క్లీన్ చేసేసుకొని ఎంత పని ఉంటుంది చూసారా, మనకి నైట్ ఎంత పని ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ ఎంత పని ఉంటుంది. సో మార్నింగ్ 4 o'clock లేసాను. ఇంకా కరెక్ట్గా 4 o'clock మాకు ఒక్కోసారి 4 o'clock మెలకు వస్తుంది, 4 o'clock మాకు మంచినీళ్ళు వస్తాయి కాబట్టి. సో 4 o'clock లేసి ఇంకా మంచినీళ్ళు నింపేది ఉంటుంది. సో ఈరోజు 4 o'clock రాలేదు. సో ఎవ్రీడే మాకు 4 o'clock మెలకు వస్తుంది. అలారం పెట్టుకుంటాను అనమాట నేను. సో ఇంకా లేసేసి ఇంకా ఫస్ట్ బ్రష్ చేసేసుకొని చాయ్ ఇక్కడ పాలు పెట్టి ఇంకా చాయ్ పెట్టేసుకుంటాను. ఇంకా చాయ్ మసలే లోపల ఇంకా నేను బయటికి వెళ్ళేసి వాకిలు ఉడిచేస్తాను. వాకిలు ఉడిస్తే ఏంటంటే చీకటిగా ఉంది, కొన్ని స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, ఒకసారి బంద్ చేస్తూ ఉంటాడు అబ్బాయి, ఒక అబ్బాయి లైట్స్ బంద్ చేస్తూ ఉంటాడు. సో ఆ లైట్స్ ఉంటేనే బాగా అనిపిస్తుంది నాకు, మరి చీకటిగా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకా నేను బయటకు వెళ్ళే వరకు అయితే 5:30 అయింది. బ్రష్ చేసుకొని ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని బయటకు వెళ్ళే వరకు 5:30 అయింది.
అక్కడ వీడియో ఆన్ చేసి పెట్టాను, అదే కెమెరా ఆన్ చేసి పెట్టుకొని ఇంకా ఊడ్చే వరకు అక్కడి వరకు అయితే తీసుకెళ్ళాలి. ఎందుకంటే బయటికి పెట్టి ఊడ్చారంటే ఎవరన్నా ఎత్తుకెళ్తారు, నేను చెత్త పడేసి వచ్చే లేకపోతే మనుషులు తిరుగుతూనే ఉంటారు, మా ఇంటి ముందర నుంచే పోతూ ఉంటారు అనమాట. ఇంకా చెత్త అంతా పడేసేసి వస్తాను, ఇంకా డోర్ వేసేసి. ఎందుకంటే మళ్ళీ నేను ఎట్టలేలో పూట మా లిల్లీ మా మ్యాక్స్ కూడా వచ్చేస్తాడు బయటికి, లిల్లీ మా మ్యాక్స్ బయటకు వస్తాడు, అందుకే గేట్ పెట్టేసి ఇంకా నేను చెత్త పడడానికి వెళ్తాను. పడేసి వచ్చేసాను చెత్త. ఇంకా చెత్త పడేసి వచ్చేసి ఇంకా నేను నీళ్ళు హౌస్లోకి నీళ్ళు మన నీళ్ళు తీసుకోవాల్సి వస్తే మాకు హౌస్లో కింద నీళ్ళు ఉంటాయి. సో డే బై డే నల్ల వస్తుంది అనమాట. మనకు డే బై డే నల్ల వచ్చినప్పుడు నీళ్ళు అప్పుడే పైప్తో చల్లేస్తాం. ఇవాళ రాలేదు కాబట్టి ఇంకా హౌస్లోకి నీళ్ళు తీసుకొచ్చి చల్లేస్తాను అనమాట. నీళ్ళంతా చల్లినాక మొత్తం అరుగులు మెట్లు అన్నీ కడగాల్సి వస్తుంది. మళ్ళీ నీళ్ళు పోసుకుంటూ కొంచెం పెద్దగానే ఉంటుంది మాకు వాకిలి, మొత్తం కడగాల్సి వస్తుంది. ఇంకా నీళ్ళన్నీ పోసి కడిగేసేసినాక ఇంకా ముగ్గు పెట్టేస్తాను. రోజంతా మార్నింగ్ ఇన్ని పనులు ఉంటాయి మనకి. కానీ మనం ఎంత ఎర్లీ మార్నింగ్ లేస్తాం అంత మంచిది మనకి. మార్నింగ్ లేచి చేసుకుంటేనే తొందరగా అయిపోతుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే చిన్న ముగ్గు వేస్తాను, ఫెస్టివల్స్ ఏమన్నా పండుగలు అలాంటివి ఉన్నప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను. ఇప్పుడైతే చిన్న ముగ్గు వేస్తాను, అది కూడా ఎందుకంటే మేము డోర్ తీయగానే ఇంకా దానిపై నుంచి నడిచి మొత్తం ముగ్గు అంతా చెడిపేస్తారు. అందుకే చిన్న చిన్న ముగ్గులు వేస్తాను, ఎక్కువ పెద్ద వేయను.
పాలు కూడా వేడైపోయినాయి. ఇవి నిన్నటి పాలు అంటే వేడి చేశారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడు 6 o'clock మళ్ళీ అతను పాలు పిండుతారు, అక్కడ పాలు పిండుతారు, మళ్ళీ పాలు తీసుకురావాలి. సో ఇక్కడ రైస్ కూడా పెట్టేసారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి పులిహోర అన్నం చేద్దామని. సో ఇక్కడ మా పిల్లలకు నీళ్లు పెట్టేసాను. ఇంకా నేను చాయ్ పెట్టుకొని తాగేసేసాను. తాగేసి ఇంకా మా పిల్లలను లేపుతున్నాను. ఒక 5 minutes మమ్మీ, ఒక 5 minutes అంటున్నారు పిల్లలు. ఇంక ఇక్కడ అన్నం అయిపోయింది. అన్నం అయిపోగానే ఇంకా నేను అన్నం చల్లార్చేసి పులిహోర అన్నం పులిహోర పులుసు గిట్ట ఉంది, అది కలిపి పెట్టేస్తాను అన్నమాట. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి అయిపోతుంది. ఇంకా పులిహోర కలిపేసాను పెద్ద ప్లేట్లో. వేడి వేడి అన్నంలో కొంచెం పులుసు వేసేసి కలిపేసేసాను. సో ఇక్కడ ఇంకా నేను ఇప్పుడు తోటకూర చేస్తాను, కర్రీ చేస్తాను తోటకూర. సో తోటకూర ఇంకా తీసి పెట్టేసుకున్నాను. పిల్లలు స్నానాలకు వెళ్ళిపోయారు. అంతలోపల నేను తోటకూర వలిసేసుకుంటాను. నేను వలిసేసుకుని ఇంక తోటకూర కర్రీ చేయాలి ఇవాళ. వీక్లో 2 సార్లన్నా నేను ఆకుకూరలు వండుతాను అనమాట. తోటకూర, పుండికూర అలాంటివి వండుతుంటాను. ఒక 50 rupees తీసుకున్నా కూడా సరిపోతుంది. ఒక పూటకే అవుతుంది. అది ఎంత అవుతుంది కానీ ఇది మనం వలిసే వరకు చాలా టైం పట్టిద్ది. మనం క్లీన్ చేసుకునే వరకు ఒక్కొక్క రెక్క తీసి మనం చేస్తూ ఉండాలన్నమాట. వలుస్తూ ఉండాలి, క్లీన్ చేసి. ఇంకా తోటకూర అంతా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసేసుకోవాలి. అసలు రాత్రే చేసేసుకుంటాను కానీ నాకు రాత్రి టైం లేకుండే అనమాట. ఇంకా పొద్దున్నే లేసాం కదా, టైం ఉంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మా వారు 10 o'clock వెళ్తే స్కూల్ కాడ ఇచ్చేసుకుంటూ వెళ్తారు టిఫిన్, మా పిల్లల లంచ్ బాక్స్. సో ఇంకా ఇక్కడ క్లీన్గా 2 సార్లు కడిగేసుకున్నాను. ఉష్క ఉంటుంది కదా, మట్టి ఉంటుంది, కడిగేసుకున్నాను. ఇక్కడ ఇంకా ఉల్లిగడ్డ, కొంచెం అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో టమాటా గిట్ట నేను ఏం వేయను అనమాట. ఓన్లీ పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, ఉప్పు, పసుపు వేసేస్తాను. వేసి బాగా ఫ్రై చేస్తాను. ఇట్లా ఆయిల్ తేలేంతారు ఫ్రై చేసినాక తర్వాత ఆకుకూర వేస్తాను అనమాట. ఇంకా కర్రీ అవుతుంది. ఇక్కడ కర్రీ అయిపోతుంది. కర్రీ అయిపోయినా ఏమైందేమో స్టవ్ మంట మొత్తం బ్లాక్గా వస్తుంది. సో చూపించాలి, మంట మొత్తం బ్లాక్గా వస్తుంది. స్టవ్ని చూపించాలి ఒకసారి. మనం క్లీన్ చేస్తున్నప్పుడు నీళ్ళు పడ్డాయేమో తెలీదు. సో ఇంక ఇక్కడ మా వారికి అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను అనమాట, నాస్టా. ఇంకా చాయ్ కూడా ఇచ్చేసాను. ఇక్కడ ఇంకా లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను మా వారికి. నేను ఎప్పుడు లంచ్ బాక్స్ కట్టేటప్పుడు కింద మాత్రం ఒక ప్లేట్ పెట్టి టిఫిన్ బాక్స్లలో అన్నం పెడతాను అనమాట. ఎందుకంటే అన్నం పడ్డా కానీ ప్లేట్లో పడుతుంది కదా. ఇంకా తోటకూర కట్టాను. అలాగే మా వారికి కొంచెం పచ్చడి పెట్టి అట్లాగే పెరుగు కట్టేస్తాను. డైలీ పెరుగు కావాలి మా వారికి మధ్యాహ్నానికి. ఇంకా మా పిల్లలు కూడా పెరుగు కడుతూ ఉంటాను. ఎక్కువ శాతం కట్టను, అప్పుడప్పుడు ఏమైనా డ్రై కర్రీస్ ఉంటే గిట్ట అప్పుడు అట్లా కడతాను అనమాట పిల్లలకి పెరుగు. సమ్మర్లో ఎక్కువ కడుతూ ఉంటాను. ఈ వింటర్ సీజన్ కదా కొంచెం తక్కువనే కడతాను పిల్లలకి. ఇంక ఇక్కడ మా బాబుకి, మా పాపకి ఇంకా అన్నం ఇక్కడ కలిపేసి తోటకూర కలిపి కట్టేస్తున్నాను. కొంచెం ఎక్కువనే కలిపాను తోటకూర, ఎందుకంటే ఎక్కువ కడితే కర్రీ ఎక్కువ కట్టాలి. మళ్ళీ వాళ్ళకి ఇది కాదని అనేది కొంచెం ఎక్కువ కడితే టేస్ట్ అనేది అట్లాగే ఉండిపోతుంది. కొంచెం తక్కువ కట్టామనుకుంటే సప్పగా అవుతుంది అన్నం. కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువనే వేసేసి మీదకెళ్ళి కట్టేస్తాను. లంచ్ బాక్స్ కూడా కట్టేస్తున్నాను. లంచ్కి అలాగే బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏమో 10:30కి అవుతుంది, లంచ్ ఏమో 1 o'clock అవుతుంది. సో ఇంకా 2 కలిపి ఇచ్చేస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం నాకు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది.